హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. టీసీఎస్ ఈ ఏడాది 25,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటుందట. ఈ అన్ని డైలీ పేపర్లలో కూడా 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఈ వార్త చాలామంది మనసులో ఏదో తెలియని సంతోషం, సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొడుతున్నటువంటి ఈ నెంబర్ వెనుకున్నటువంటి అసలు కదేంటి, ఆ ఆనందంలో తేలిపోయే ముందు ఒకసారి గ్రౌండ్ రియాలిటీ ఏంటో కూడా చూద్దాం. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే నియామకాల సంఖ్య అనేది భారీగా తగ్గాయి. మరి దీని అర్థం పోటీ అంబరాన్ని అంటిందా? మీలాంటి బీటెక్ డిగ్రీ స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి? అలాగే టీసీఎస్ ఎందుకు ఉన్నఫలంగా గేర్లు మార్చింది? భయపడకండి, ఈ వీడియోలో టీసీఎస్ అసలు వ్యూహం ఏంటో పూసగుచ్చినట్లు నేనైతే వివరిస్తాను. ఇక తగ్గిన అవకాశాల్లో కూడా మిమ్మల్ని అందరికంటే ముందు నిలబెట్టేటువంటి స్కిల్స్ ఏంటో, మీరు ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ అనేది నేను ఈ వీడియోలో ఇస్తాను. మీ కెరీర్కి ఇది టర్నింగ్ పాయింట్ అయ్యే వీడియో. సో చివరి సెకండ్ వరకు కూడా మిస్ చేయకుండా మన వీడియోని చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టేటువంటి కొత్త వీడియోలకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒక్కసారి లైక్ బటన్ అయితే కొట్టండి ఈ వీడియోకి. ఫ్రెండ్స్, ముందు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇండియాలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయినటువంటి టీసీఎస్ నియామకాల విషయంలో ఈ మధ్య పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అసలు జరిగింది ఏంటంటే, కోవిడ్ తర్వాత దాదాపు 2022 నుంచి 2024 వరకు కూడా టెక్నాలజీకి వచ్చినటువంటి విపరీతమైన డిమాండ్తో టీసీఎస్ ప్రతి ఏటా కూడా సగటున 40,000 మందికి పైగా ఫ్రెషర్లకైతే ఉద్యోగాలు అయితే ఇచ్చింది. అది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి ఆ టైంలో. కానీ సీన్ కట్ చేస్తే 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. అంటే 20,000 నుంచి 25,000 మధ్యకు చేరిందనమాట. ఇది చాలామంది విద్యార్థులను కలవరబెట్టింది. అయ్యో, జాబ్స్ తగ్గిపోయాయా, మా పరిస్థితి ఏంటి అని అందరూ కూడా కంగారు పడ్డారు. దీని మీద టీసీఎస్ సీఈఓ కే కృతివాసన ఒక క్లారిటీ ఇచ్చారు. మార్కెట్లో మళ్ళీ డిమాండ్ పుంజుకుంటే తాము ప్రకటించిన దానికంటే కూడా ఎక్కువ మంది తీసుకోవడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పేసి ఆయన అయితే హామీ అయితే ప్రస్తుతం అయితే ఇచ్చారు. అంటే ఈ సంఖ్యలు కేవలం ఒక అంచనా మాత్రమే, రాత్రికి రాత్రే మారిపోవచ్చు. ఇది మనకు కాస్త ఊరట కలిగించేటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు అసలు ఈ డ్రాప్ ఎందుకు వచ్చింది అంటే, దీని వెనక ఉన్న అసలు గేమ్ ప్లాన్ ఏంటో లోతుగా చూద్దాం. హైరింగ్ ఎందుకు తగ్గింది? టీసీఎస్ కొత్త మంత్రం ఏంటి అంటే, టీసీఎస్ నియామకాలు తగ్గించడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయండి. ఇవి అర్థమైతే మనం ఏం చేయాలన్నది కూడా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ రీజన్ ఏంటంటే మార్కెట్ కండిషన్స్, అంటే జస్ట్ ఇన్ టైం మంత్రం అనమాట. అంటే గతంలో కంపెనీలు ఏం చేశాయంటే జస్ట్ ఇన్ కేస్ అనే పద్ధతిలో పనిచేసినాయి. అంటే భవిష్యత్తులో ప్రాజెక్టులు వస్తాయేమో అని ముందుగానే బెంచ్ని నింపేయడానికి 1000 మందిని తీసుకునేవన్నమాట. అంటే మనం చెప్పుకునేవాళ్ళం కదా, టీసీఎస్లో బెంచ్ మీద కూర్చోబెడతారు కొన్ని రోజులని అలా. కానీ ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ స్లో అయిపోయింది, క్లయింట్లు ఏమో ఆచితూచి అడిగేస్తున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ఆంక్షలు కూడా పెరిగినాయి. అందుకే కంపెనీలు ఇప్పుడు జస్ట్ ఇన్ టైం అనే కొత్త మంత్రాన్ని అందుకునేవాడు. అంటే చేతిలో ప్రాజెక్ట్ ఉంటేనే దానికి ఎంతమంది కావాలో అంతమందినే ఈ కంపెనీలు అనేవి టీసీఎస్ లాంటి కంపెనీలు అయితే తీసుకుంటున్నాయి అనమాట. అంటే డిమాండ్ని బట్టే నియామకాలు ఉంటాయని చెప్పేసి సీఈఓ చెప్పడంలో ఆంతర్యం కూడా ఇదనమాట. సింపుల్గా చెప్పాలంటే పని ఉంటేనే మనిషి కావాలి, అలా అనమాట. ఇక సెకండ్ రీజన్ ఏంటంటే ట్రైనింగ్ టైం అండ్ బెంచ్ స్ట్రెంగ్త్. ఒక ఫ్రెషర్ని జాబ్లోకి తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఒక ప్రాజెక్ట్లో పెట్టడానికి కనీసం 6 నెలల టైం అయితే పడుతుంది. అదే మార్కెట్లో రెడీగా ఉన్న అనుభవం ఉన్నటువంటి ఉద్యోగి అయితే వెంటనే పని మొదలు పెట్టగలడు. ప్రస్తుతం టీసీఎస్ దగ్గర ప్రాజెక్టులలో లేని ఉద్యోగులు, అంటే బెంచ్ స్ట్రెంగ్త్ తగ్గినంత మంది ఉన్నారు. అందుకే ఫ్రెషర్ల నియామకాలు కాస్త తగ్గించి అవసరాన్ని బట్టి ఆ బెంచ్ నుంచి వాళ్ళని అయితే వాడుకుంటున్నారు అనమాట. అంటే ఫ్రెషర్లను తీసుకోవడమే తమ కోర్ స్ట్రాటజీ అని, దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టబోమని కూడా సీఈఓ అయితే చెప్తున్నారు. సో ఫ్రెషర్లకు డోర్లు అయితే మూసుకుపోలేదు టీసీఎస్లో, జస్ట్ కాస్త తగ్గినాయి అంటే. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఎఫెక్ట్ అనేది పడింది. చాలామంది భయపడుతున్నట్టే ఏఐ మన ఉద్యోగాలను తినేస్తుందా అంటే, దీనికి టీసీఎస్ సీఈఓ చాలా కూల్గా సమాధానం అయితే ఇచ్చారు. ఏ ఉద్యోగాలు తీసేదు, కానీ మన పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని అన్నారు. ఒకప్పుడు 10 మంది గంటల తరబడి చేసేటువంటి రొటీన్ కోడింగ్, టెస్టింగ్ లాంటి పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ నిమిషాల్లో చాలా తక్కువ ఖర్చుతో కూడా చేసి పడేస్తున్నాయి. దీనివల్ల కంపెనీల ప్రొడక్టివిటీ, అంటే పనితనం ఆకాశంలోకి దూసుకెళ్తుంది. కానీ అదే స్పీడ్లో కొత్త ఉద్యోగుల సంఖ్య మాత్రం పెరగటం లేదు. ఇప్పుడు కంపెనీలకు కావాల్సింది బేసిక్ కోడింగ్ చేసేవాళ్ళు కాదండి, ఏఐని వాడుకొని సంక్లిష్టమైనటువంటి సమస్యల్ని పరిష్కరించేవాళ్ళు కావాలి, కొత్తగా ఆలోచించేవాళ్ళు కావాలి. సో ఏఐని చూసి భయపడవద్దు, దాన్ని మీ ఆయుధంగా మార్చుకోండి. అది ముఖ్యం అనమాట. అది ఎలాగో నేను చెప్తాను, ఒకసారి చూడండి. టీసీఎస్ లాంటి కంపెనీల్లో జాబులు రావాలంటే యాక్షన్ ప్లాన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, రైట్, ఇక
అసలు మ్యాటర్కి వద్దాము. ఈ కాంపిటీషన్లో నెగ్గి టీసీఎస్ లాంటి కంపెనీల్లో జాబ్ కొట్టాలంటే మీరేం చేయాలి అంటే మీకోసం ఒక పక్కా 5 స్టెప్ యాక్షన్ ప్లాన్ అనేది ఇస్తున్నాను. దీన్ని ఫాలో అయితే సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఒకటి, ఆఫ్ క్యాంపస్ వైపే మీ పూర్తి ఫోకస్ అనేది పెట్టండి. ఒకప్పుడు పెద్ద కంపెనీలు కాలేజీలకు వచ్చి, ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి బస్సుల్లో వాళ్ళని ఎంప్లాయీస్ నింపుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయిందండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి చాలా వరకు. ఏదో ఎక్కువ పెద్ద పెద్ద వాటిల్లో మాత్రమే వస్తున్నారు, పెద్ద పెద్ద కాలేజీలోనే వస్తున్నారు. మామూలు కాలేజీకి అసలు చూడకూడదు అన్నమాట. ఇక నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అండ్ ఎన్క్యూటీ లాంటి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టాలెంట్ని జల్లెడబడుతున్నాయి కంపెనీలు. ఇది ఒక రకంగా మంచిదే. మీరు ఏ చిన్న కాలేజీలోనో లేకపోతే ఏ ఊళ్ళోనో ఉన్నా సరే మీ టాలెంట్తో సమానంగా పోటీ పడటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే రోజు టీసీఎస్ కెరీర్ పోర్టల్స్ కానీ తర్వాత ఇతర జాబ్ సైట్లను కానీ మీరు చెక్ చేస్తూ ఉండండి. ఇక ఎన్క్యూటీకి ఎప్పుడు రెడీగా ఉండండి, మీరు రెడీగా ప్రిపేర్ అయ్యి ఉండండి. రెండోది ఏంటంటే మీ స్కిల్స్కి ఏ టచ్ అయితే ఇవ్వండి. నాకు జావా వచ్చు, పైథాన్ వచ్చు అనే రోజులు పోయినాయి. ఇప్పుడు కంపెనీలు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ కావాలి. వీటి మీద మీరు ఫోకస్ పెట్టండి. అంటే ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, పైథాన్ వాడేసి చిన్న చిన్న ఎంఎల్ మోడల్స్ని ఎలా చేయాలనేది నేర్చుకోండి. అలాగే డేటా సైన్స్ నేర్చుకోండి, డేటాతో ఆటలాడటం నేర్చుకోండి. ఎస్క్యూఎల్ కానీ పవర్ బిఐ కానీ ఇలాంటి టూల్స్తో డేటాని ఎలా విశ్లేషించాలో కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ ప్రపంచం ఉన్నంతకాలం కూడా దీనికి డిమాండ్ అయితే తగ్గదు. ఇది ఎప్పటికీ కూడా గ్రీన్లో ఉండేటువంటి ఫీల్డ్ అనమాట. ఇది కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏడబ్ల్యూఎస్, అజూరు లేదా జీసీపీ, గూగుల్ ఉంది కదా, ఈ మూడింట్లో కనీసం ఒకదానిలో అయినా సరే మీరు ఫండమెంటల్ సర్టిఫికేట్స్ అయితే పూర్తి చేసి ఉంచుకోండి. ఈ స్కిల్స్ మీ రెజ్యూమేని 100 మందిలోంచి టాప్లో నిలబెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే రెజ్యూమేలే కాదు, ప్రాజెక్టులతో మాట్లాడండి. మీ రెజ్యూమే మాట్లాడాలి కానీ ప్రాజెక్టులు గట్టిగా అరవాలి అంటారు. అంటే నాకు పైథాన్ తెలుసు అని రెజ్యూమ్లో రాయడం కన్నా కూడా పైథాన్తో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రాజెక్ట్ గిట్హబ్లో పెట్టి ఆ లింక్ని మీ రెజ్యూమ్లో పెట్టండి. రిక్రూటర్కి మీ మీద 1000 రెట్ల నమ్మకం అయితే పెరుగుతుంది అనమాట. మీరు చెప్పేది కాదు, చేసి చూపించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. ఇక 4th వన్ ఏంటంటే ఎన్క్యూటీ ప్యాటర్న్ని డీకోడ్ చేయండి. టీసీఎస్ ఎన్క్యూటీ ఇప్పుడు 2 ప్రధాన భాగాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫౌండేషన్ సెక్షన్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, ఇది అందరికీ తప్పనిసరిగా ఉంటుంది. రెండోది ఏంటంటే అడ్వాన్స్డ్ పరీక్ష, అడ్వాన్స్డ్ క్వాంట్స్ అండ్ కోడింగ్ అనమాట. మీ టార్గెట్ సుమారు 3,36,000 అంటే నింజా ప్యాకేజ్ అయితే ఫౌండేషన్ సెక్షన్ మీద గట్టిగా కూర్చోండి. అదే మీ లక్ష్యం 7 లక్షల నుంచి డిజిటల్ లేదా 9 లక్షలకు పైగా ఉండేటువంటి ప్రైమ్ ప్యాకేజీలు మీకు కావాలి అనుకుంటే మీరు అడ్వాన్స్డ్ సెక్షన్ మీద మీ ప్రతాపం అయితే చూపించాల్సి ఉంటుందన్నమాట. మీ లక్ష్యం ఏంటో కరెక్ట్గా డిసైడ్ అయిపోయి దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఇక 5వది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ని అస్సలు లైట్ తీసుకోవద్దండి. టెక్నికల్ స్కిల్స్ బండికి ఒక టైర్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది 2వ టైర్ అని గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మీ కోడింగ్ మాత్రమే కాదు, మీ కాన్ఫిడెన్స్, మాట్లాడే విధానం కానీ ఒక సమస్యని మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా సాల్వ్ చేస్తారు అనే దాని మీద కూడా చూస్తారు కాబట్టి అది మెయిన్. ఇక ఏ టెక్నికల్ పనులు చేస్తున్నప్పుడు మనుషుల మధ్య కోఆర్డినేషన్ కానీ, క్రియేటివిటీ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇలాంటి స్కిల్స్కే అసలైనటువంటి విలువ ఉంది. మాక్ ఇంటర్వ్యూలతో ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు నిలబడి మీ గురించి మీరు చెప్పుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, టీసీఎస్ హైరింగ్ నెంబర్ తగ్గింది అనేది నిజమే కావచ్చు, కానీ అసలు కథ అది కాదు. నియామకాల పద్ధతి, కంపెనీలకు కావాల్సినటువంటి స్కిల్స్ అయితే మారుతున్నాయి. వాళ్ళకి ఇప్పుడు కోడింగ్ చేసేటువంటి చేతులు కాదు, ఆలోచించేటువంటి మెదళ్ళు కావాలన్నమాట. ఈ మార్పును చూసి మీరు భయపడద్దు, దీని ఒక అవకాశంగా చూడండి. ఇప్పటి నుంచే నేను చెప్పినటువంటి ప్లాన్ని ఫాలో అవుతూ కొత్త స్కిల్స్ మీద ఫోకస్ పెడితే ఆ నెంబర్ 25,000లో అయినా కానీ 15,000 అయినా కానీ అందులో మీకైతే ఒక జాబ్ గ్యారంటీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు ఏదే కాదు, ఏని సరిగ్గా వాడుకునేటువంటి మనదనమాట. ఈ వీడియో కనుక మీకు నిజంగా హెల్ప్ అయిందని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఇలాంటి మరిన్ని ఇంజనీరింగ్ కెరీర్ గైడెన్స్ కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ సింబల్ కూడా నొక్కేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు ఫోన్లో టంగమని అవుతుంది. ఇంకా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో అయితే జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో రిప్లై చేయడానికి కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి ప్రయత్నిస్తా. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, థ్యాంక్ యూ. అయితే లాస్ట్లో ఇంకోటి ఏంటంటే మెటాలో కూడా కోట్ల రూపాయల శాలరీస్తో ఇది ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. దాన్ని కొట్టాలంటే మెటాలో ఉద్యోగాలు కొట్టాలంటే ఏంటి అన్నది నేను ఈ వారంలోనే ఆ వీడియో కూడా ఇస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.